వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మన యూట్యూబ్ షార్ట్స్ కి 1K 2K వ్యూస్ వచ్చి నడవనే అయిపోతున్నాయి కదా. సో మళ్ళీ అవి ఎలాంటి వ్యూస్ రావడం లేదు, అలాగే లైక్స్ కూడా రావడం లేదు కదా. సో ఆ ప్రాబ్లమ్ని మనం అయితే ఇక్కడ చూస్తున్నాము. దాన్ని మనము ఎలా అరికట్టాలో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాము. వీడియో స్టార్ట్. చాలా మంది షార్ట్స్ క్రియేటర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేయగానే, షార్ట్స్ అప్లోడ్ చేయగానే వాళ్ళకు ఫస్ట్ కొన్ని సెకండ్ల లోపల 1K 2K వ్యూస్ అనేది స్పీడ్గా వచ్చేసి ఆగిపోతున్నాయి అన్నమాట. సో అది మళ్ళీ రికవర్ అవ్వడం లేదు, మళ్ళీ షార్ట్స్ వ్యూస్ అనేది పెరగడం లేదు, అంతట్లోపే ఆగిపోతుంది. సో దానికి ప్రాబ్లం ఏంటంటే మేజర్గా మనము ఏదైతే వీడియో చివరిలో నేను చెప్పే ఒక ట్రిక్, సీక్రెట్ ఏదైతే ఉందో, సెట్టింగ్స్ కానీ ఒక ట్రిక్ వల్ల దీన్ని అయితే మనమైతే సాల్వ్ చేయొచ్చు. సో వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా, ఓకేనా, ఫార్వర్డ్ చేయకుండా వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ ప్రాబ్లం అయితే మనం ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే ఏమవుతుందంటే మన యూట్యూబ్ అనేది ఒక ఫ్యూ మెంబర్స్కి, ఓకేనా, ఒక 1000 నుంచి 2000 మెంబర్స్కి, ఆ గ్రూప్ మెంబర్స్కి అనేది పంపిస్తుంది అన్నమాట. సో వాళ్ళకి పంపించిన తర్వాత అప్పుడు యూట్యూబ్ ఏం అనలైజ్ చేస్తుందంటే ఎంతమంది ఈ వీడియోని కంప్లీట్గా చూశారు, ఎంతమంది దీన్ని స్క్రిప్ట్ చేశారు, ఓకేనా, ఎంతమంది ఈ వీడియోకి రియాక్ట్ అయ్యారు, ఎంతమంది లైక్ చేశారు అనేది మొత్తం చూస్తుంది అనమాట. సో దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో వైరల్ అవుతుందా లేదంటే అవ్వదా అనే దాన్ని కంక్లూజన్కి వస్తుంది. సో ఎక్కువ మంది మనకైతే ఎక్కువ వ్యూస్ రావడానికి ఇది ఛాన్స్ అన్నమాట. సో ఎక్కువ మనం ఏంటంటే ఒక షార్ట్ చేసినప్పుడు ఎక్కువగా మనం ల్యాగ్ చేయకుండా తొందరగా మనమైతే ఇన్పుట్ అనేది ఇవ్వాలి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని అయితే స్పీడ్గా అయితే చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది మొదటిది అన్నమాట. దీనికి మీరు చేయాల్సిన 5 ముఖ్యమైన మార్పులు ఏంటంటే, నెంబర్ 1, మీరు 3 సెకండ్ల మ్యూజిక్ అనేది హుక్ పాయింట్స్ అనేది ఇవ్వాలి. అంటే షార్ట్స్ ఫీల్డ్లో జనాలు చాలా స్పీడ్గా స్క్రోల్ చేస్తారు కదా. సో మీరు మొదట 2-3 సెకండ్స్లో వాళ్ళని ఆపకపోతే వ్యూస్ అనేది రావు. సో ఎక్కువ వ్యూస్ రావాలంటే వాళ్ళని ఫస్ట్ 2-3 సెకండ్స్లో ఏదైనా హుక్ పాయింట్ అనేది ఖచ్చితంగా మనమైతే మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ హుక్ పాయింట్ అనేది మనము ఆ వీడియో దేనికోసం చేస్తున్నాం అనేది వాళ్ళని ఆపేటట్టుగా మనం ఒక క్వశ్చన్ లేదంటే ఒక హుక్ పాయింట్ అనేది మనమైతే మొదట్లో ఇవ్వాలి. అలాగే వీడియో స్టార్టింగ్లో ఒక షాకింగ్ స్టేట్మెంట్ లేదా ఒక ప్రశ్నని అడగడం అనేది అవసరం. ఉదాహరణకు ఎట్లా అంటే, మీరు ఈ తప్పు చేస్తున్నారా, ఓకేనా, మీకు అస్సలు తెలియదు ఈ విషయము అని ఇలా కొన్ని క్వశ్చన్లు అడగడం వల్ల వాళ్ళు కొంచెం ఆగి చూస్తారన్నమాట మన షార్ట్ని. సో దానివల్ల ఏమవుతుందంటే మన వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది, వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది అనమాట. దానివల్ల మనకైతే వ్యూస్ అనేది పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే ఆడియన్స్ రిటెన్షన్ అన్నమాట. సో మీ షార్ట్ 30 సెకండ్లు ఉంటే జనాలు కనీసం 25 సెకండ్లు అయితే చూడాలన్నమాట, ఓకేనా. వీడియో మధ్యలో అనవసరమైన సోది లేకుండా పాయింట్కి రండి. ఎడిటింగ్లో ప్రతి 2 సెకండ్లకి ఒక కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలన్నమాట, ఓకేనా. లేదా జూమ్ అవుట్ కానీ, జూమ్ ఇన్ కానీ, ఓకేనా, ఏమైనా టైటిల్స్ కానీ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది నెంబర్ 2 అన్నమాట. నెంబర్ 3 ఏంటంటే రీవాచ్ వాల్యూ అనేది మనమైతే పెంచాలి. ఎలా పెంచాలి అంటే, వీడియో ఎండ్ అయ్యాక మళ్ళీ మొదటి నుంచే ప్లే అవుతున్నట్లు వాళ్ళకి, చూసే వాళ్ళకి తెలియకుండా మనమైతే వీడియోని ఎడిట్ చేయాలి. అంటే మొదట్లో ఎలా ఉందో లాస్ట్లో కూడా అలాగే ఉండేటట్టు అయితే మనం వీడియోని అయితే చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు వ్యూ పర్సంటేజ్ అనేది 100% కంటే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. దానివల్ల మన వీడియోస్ ఎక్కువ వైరల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉందన్నమాట. సో నెంబర్ 4 ఏంటంటే ఇప్పుడు కామెంట్ అండ్ లైక్స్ అన్నమాట. యూట్యూబ్ కేవలం వ్యూస్ మాత్రమే చూడదండి, కేవలం 1K మందిలో ఎంతమంది లైక్ చేశారు, ఓకేనా, ఎంతమంది కామెంట్ చేస్తున్నారు అనే దాన్ని కూడా అనలైజ్ చేస్తుంది అనమాట. దాన్ని బట్టే వీడియోలో ఒక ప్రశ్న అడగాలి. ఎందుకంటే వాళ్ళకు కామెంట్ చేయడం కానీ లైక్ చేయడం వల్ల కూడా మనకైతే ఇది ఒక హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో అట్లా అడగడం వల్ల టిప్ ఏంటంటే టైటిల్ అండ్ థంబ్నెయిల్ అన్నమాట. సో మనం ఒక షార్ట్స్కి మనమైతే థంబ్నెయిల్ అయితే మార్చలేము, కాకపోతే ఏదైనా ఎమోషనల్ ఫీల్ ఉన్నప్పుడు దాన్ని మనము కనిపించేటట్టుగా ఇవ్వాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు వ్యూస్ ఆగిపోయిన వీడియోని మనం ఎలా రీకవర్ చేయాలో కూడా మనము ఈ వీడియోలో చర్చిద్దాము, ఓకేనా. ఏంటంటే ఒక వీడియో 2K దగ్గర ఆగిపోతే దాన్ని డిలీట్ చేయకండి, ఓకేనా. ఎలా అంటే దాన్ని డిలీట్ చేస్తే మీ యొక్క యూట్యూబ్లో వ్యూస్ అనేవి తగ్గిపోయి మీ యొక్క యూట్యూబ్ ఛానలే కంప్లీట్గా తక్కువ వ్యూస్ వెళ్ళి ఆల్గారిథం అనేది ఖరాబ్ అవుతుంది. దానివల్ల యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ ఉండదన్నమాట.
ఆ వీడియో ఏం చేయాలంటే అనలైటిక్స్ ఓపెన్ చేసి ఏదైతే వీడియో వ్యూస్ అనేది తక్కువ వచ్చాయో ఆ వీడియో అనలైటిక్స్ ఓపెన్ చేసి దాని ఆడియన్స్ రిటెన్షన్ గ్రాఫ్ని చూడాలన్నమాట. జనాలు ఎక్కడ బోర్ ఫీల్ అయ్యి వెళ్ళిపోయారో ఆ పార్ట్ని కట్ చేసి మళ్ళీ కొత్త మ్యూజిక్ లేదంటే కొత్త వాయిస్ ఓవర్తో అప్లోడ్ చేయాలన్నమాట. కొన్నిసార్లు రెండోసారి అప్లోడ్ చేసినప్పుడు ఆ వ్యూస్ ఏం చేస్తుందంటే వ్యూస్ మిలియన్స్ కొద్దీ ఓకేనా ల్యాక్స్ కొద్దీ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ ముఖ్యం అన్నమాట. మనకు రోజుకి కనీసం 1 లేదా 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి కన్సిస్టెన్సీగా, వ్యూస్ వచ్చినా రాకపోయినా. ఎందుకంటే మొదట్లోనే మనకైతే వ్యూస్ అనేటివి రావు, కొత్త ఛానల్ కూడా అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా. సో మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినైతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూట్యూబ్ గ్రోత్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రావెల్ వ్లాగ్స్ కూడా మన వద్ద వస్తుంటాయి, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే